హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్దామని వచ్చానండి. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగింది కదా! దాని గురించి కొంచెం షేర్ చేసుకుందాం. అంటే చాలామంది అంటే నేను వీడియోస్ చూస్తా ఉండి, షార్ట్స్ చూస్తా ఉంటే అందులో చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. వాళ్ళు కొంతమంది చూస్తున్నారు గానీ వీడియోస్ చేసినోళ్ళు రిప్లై అయితే ఇవ్వట్లేదు కదా! సర్వే మాకు జరగలేదు అని చాలామంది చెప్తున్నారు. ఏంటంటే నాకైతే సర్వే జరిగిందండి. నేను డిగ్రీ చేశాను. ఏప్రిల్ నెలలో అండి మామూలు ఫస్ట్ నాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అండి నాకైతే ఫోన్ వచ్చింది. హాస్పిటల్‌లో నుంచి చేస్తున్నామని చెప్పారు. మనకైతే ఇళ్ళ దగ్గర ఇప్పుడు ఆశా వర్కర్స్ వస్తున్నారు కదా! మనకి అంటే పోయిన గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఆశా వర్కర్స్ ఇంటి దగ్గరికి రావడం అలా జరుగుతుంది కదా! అలాగే మాకు ఆశా వర్కర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ చేశారు. ఇలా హాస్పిటల్ నుంచి చేస్తున్నామండి మేము. ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే న్యూ గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా! మీరు డిగ్రీ చేసినట్టు మాకైతే వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు నన్నైతే. అయితే నేను ఆలోచించుకున్నాను ఫస్ట్. అంటే నేను ఇక్కడ బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను కదా! ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నానండి. మరి పర్లేదా అంటే, "ఆ! సర్వేనండి. మీకు ఇష్టమైతే ఒకవేళ చెప్పండి. అంటే మంచిగా జాబ్స్ ఇస్తారు. సాలరీ కూడా వస్తది" అంటే, సర్లే ఏం పోయిందిలే అని చెప్పి నాకు ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే నేనైతే ఓకే అని చెప్పాను. అది ఏప్రిల్ నెలలో జరిగింది. మళ్ళీ తర్వాత లాస్ట్ ఈ మంత్ ఆగస్ట్‌లోనే నాకు మళ్ళీ ఫోనొచ్చింది. ఫోనొస్తే ఇలాగ ఓటీపీస్ వస్తాయి. మీ ఆధార్ కార్డ్‌లు అవి దగ్గర పెట్టుకోండి అని చెప్పారు. సరే అని నేనైతే మా ఊర్లో ఉండట్లేదు. రీసెంట్‌గా హౌస్ షిఫ్ట్ అయ్యామని కూడా నేను షార్ట్ పెట్టాను గదా! ఇంక ఫోనయితే వచ్చింది నాకు. ఆధార్ కార్డు డైరెక్ట్‌గా వాళ్ళు నా నేమ్ సెలెక్ట్ చేయంగానే నాది ఓటీపీ వచ్చేసిందండి. మీకు ఓటీపీ వచ్చిన నంబర్ చెప్పండి అని చెప్పి వెంటనే నాకు ఫోన్ చేశారు. ఏం ఓటీపీ అండి అంటే ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని అప్పుడు చెప్పారు. సరే అని చెప్పి ఓటీపీ చెప్పాను. 2 సార్లు ఓటీపీ వచ్చిద్దండి ఫోన్‌కైతే. 2 సార్లు ఓటీపీ చెప్పాను. తర్వాత మెయిల్ అడిగారు. తర్వాత ఐడీ కూడా చెప్పాను. మెయిల్‌కి కూడా ఓటీపీ వచ్చిద్దని చెప్పారు. దానికి కూడా ఓటీపీ వచ్చింది చెప్పాను. ఇంకా చివరికి ఆధార్ కార్డులు అన్నీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అయితే అడిగారండి. సర్టిఫికేట్స్ అడిగితే డిగ్రీ డిస్కంటిన్యూనా లేకపోతే ఏంటి అన్నీ అడిగితే నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి నాది అంటే ఇయర్ అడిగారు. 2022లో అయ్యిందండి అని చెప్పా. అయితే అంటే కొంతమంది ఫేక్‌గా గూడా పెడుతున్నారండి డిగ్రీది. ఇలాగా అంటే సర్టిఫికేట్స్ లేకపోయినా ఫెయిల్ అయినా అలా కూడా పెడుతున్నారు కదా! అందుకని అడుగుతున్నా అని చెప్పారు. పర్లేదండి అని చెప్పి నాది ప్రొవిజనల్ కూడా ఉంది. అంటే సరే అని చెప్పి ఫోన్‌లో అడిగారు. నాకు రావడానికి కుదరదండి. నాకు ఇంటి దగ్గర వర్క్‌లో ఉన్నాను అని చెప్పంటే, సరేనండి అయితే మీది నాకు పీడీఎఫ్ ద్వారా పంపించండి సర్టిఫికేట్స్ డిగ్రీవి అని అడిగారు. సరే అని చెప్పి పీడీఎఫ్ తీసి పంపించాను. వాళ్ళకేంటంటే క్లారిటీ లేదని చెప్పారు. మాకైతే ఇక్కడ తీసుకోవట్లేదండి. ఫోన్‌లో ఒకసారి వీలు చూసుకొని రండి. ఈవినింగ్‌లోగా ఈరోజు అయిపోద్ది సర్వే. ఈవినింగ్ 5 లోగా వచ్చేయండి అని చెప్పి సచివాలయంకి రమ్మని చెప్పి ఫోన్ చేశారు. సర్లే అని చెప్పి సచివాలయంకెళ్తే సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొనెళ్ళాను. ఇంకా అన్నీ తీసుకోలేదు. మామూలు డిగ్రీ అయ్యిందా లేదా అని చెప్పి ఫస్ట్ ఒకళ్ళు చెక్ చేశారు. తర్వాత వేరే చోటికి పంపిస్తే వేరే మేడం దగ్గరికెళ్ళాను. ఎళ్తే ప్రొవిజనల్ చూశారు. ప్రొవిజనల్‌లో లాస్ట్‌లో ఉంటది కదండీ! మనది అంటే ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది డిగ్రీ అని చెప్పి మనది ఉంటది కదా! లాస్ట్‌లో డేట్ ఉంటది. ఇయర్, డేట్, మంత్ అదైతే చూసి ఇంకా క్వాలిఫై అయ్యాము. అన్నిట్లో అంటే అదే పాస్ అయ్యాము. ప్రొవిజనల్ వచ్చింది కాబట్టి అని చెప్పి నాకు ఓకే చెప్పి ఇంకా సిస్టమ్‌లో అయితే నా నేమ్ ఎంటర్ చేసేసి మొత్తం ప్రాసెస్ అంతా చేసేశారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి నేనైతే సచివాలయంలో అడిగాను. అసలంటే ఎలాంటి జాబ్స్ అండి? అసలేంటి అంటే, వాళ్ళు పెద్దగా ఐడియా లేదు. కాపోతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా మీకు అని అడిగారు. ఉందండి అంటే, ఆ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే దాని బేస్ మీద ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, ఆ సాలరీస్ ఎలాగా అంటే, పోయినసారి గూడా వాలంటీర్స్‌కి ఇలాగా అంటే 5,000 అలా ఇచ్చారు కదా! ఈసారి అలాగా ఏమన్నా చేస్తున్నారా ఏంటని నాకు తెలియక అడిగా. అంటే డిగ్రీ చేశాం కదా అని. అంటే, లేదు లేదు ఈసారి మంచి సాలరీసే ఉంటాయండి. మీరు చేసే వర్క్‌ని బట్టి ఉంటది. సిస్టమ్‌లో వర్కే. అంటే రోజుకి ఇన్ని అవర్స్ అని ఉంటది వర్క్. ఆ వర్క్‌ని బట్టి చేసుకోవడం. మాకు పెద్ద ఐడియా లేదు అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా ఆ ప్రాసెస్ అంతా అయిపోయిందండి. వర్క్ ఏంటనేది తెలీదు. ఈ మంత్ ఎండింగ్‌కి మీకు ఏదో ఒకటి మెసేజ్ అయితే వస్తది. ఏపీ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఆ అప్డేట్ అనేది మీకు తెలుస్తది అని చెప్పన్నారు. చాలా మందికి దీనికి సంబంధించి వాళ్ళు అనటం గూడా మాకు అందుబాటులో లేరండి. మీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉన్నా సరే చెప్పండి. కొంచెం ఆహ్, కా కాల్స్ కలవట్లేదంటే మా ఫ్రెండ్స్‌కి చాలా మందికి చెప్పాను. నేను వాళ్ళెళ్లి పెట్టుకున్నారు. అయితే ఈ సర్వే ఒకసారే జరిగిద్దా? అంటే ఒకసారే జరిగిద్దంటండి. ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ప్రస్తుతానికైతే ఈసారి ఫస్ట్ గవర్నమెంట్ ఇప్పుడే కదండీ వచ్చింది. అందుకని ఇప్పుడు జరిగిందే ఇంకా ఫైనల్ అంట. ప్రస్తుతం ఒక లిస్ట్ అయితే వచ్చేసింది.
ఆ లిస్టులో అయితే నా పేరైతే ఉందండి. దీని గురించి ఇంకా కొంచెం సారీ అండి, నా వాయిస్ ఇక్కడ నుంచి బ్రేక్ అవుతుంది, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దీని గురించి ఇంకా కొంచెం ఈ మంత్ ఎండింగ్కి నా ఫోన్కి కనుక మెసేజ్ వస్తే మీకైతే అప్డేట్ ఇస్తాను. ఆ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.